ప్రేమిస్తున్నా అన్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. తీరా చూస్తే మరో అమ్మాయితో జంప్ అయిపోయాడు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పెబ్బేరు గ్రామానికి చెందినటువంటి మహేష్ అనేటువంటి ఒక యువకుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ పెబ్బేరు గ్రామానికి చెందినటువంటి ఒక మహిళతో సన్నిహితంగా స్నేహం చేస్తూ 8 సంవత్సరాల పాటు నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందామన్నాడు. తీరా చూశాక మరో అమ్మాయితో ఒక్కసారిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మరో అమ్మాయితో నిశ్చితార్థానికి పేర్కొని, ఈ విషయం తెలిసినటువంటి ప్రేమించిన అమ్మాయి ఒక్కసారిగా మహేష్ దూరం కావడంతో బలవన్మరణానికి పాల్పడింది. గత 4 రోజులుగా ప్రభుత్వ హాస్పిటల్ వనపర్తి జిల్లా కేంద్రంలో వైద్యం తీసుకుంటూ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్న మహేష్ని పారిపోవడంతో మహేష్ను నేను విడిచి ఉండలేను అంటూ కూడా ఆ అమ్మాయి చెప్తుంది. ప్రస్తుతం పెబ్బేరు గ్రామానికి చెందినటువంటి ఆ అమ్మాయి ప్రస్తుతం మనతో ఉంది. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే మహేష్ ఎన్ని రోజుల నుంచి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు? అసలు మీకు పరిచయం ఎలా జరిగింది, ఏం చెప్తారు? తనే ఇష్టపడింది అన్న నన్ను. ఒక 2018 నుంచి మొన్నటి వరకు ఫిబ్రవరి 24 వరకు నా దగ్గర మంచిగా ఉన్నాడు. ఇంట్లో ఒప్పించి చేసుకుందామని చెప్పిండు. పెళ్ళి ఇంట్లో ఒప్పించి చేసుకుందాం అని చెప్పిండు. తర్వాత వెయిట్ చెయ్యి, అంతవరకు నేను ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూ ఇంట్లో చెప్పింది అనమాట. నాకు చెప్పి ఇప్పుడు వేరే అమ్మాయిని అంటే ఎంగేజ్మెంట్ ఉందని నా దగ్గర వాళ్ళ కొలీగ్స్ అందరు కలిసి మెయిల్ పెట్టించిరన్న. క్యాన్సర్ కావాలి ఇది ఎట్లయినా సరే అన్నట్టు నన్ను ముందరికి వేసి బదలం చేసిరు. బదలం చేసిన తర్వాత కూడా మొన్న ఊర్లో జాతర అప్పుడు కూడా నన్ను అందరూ వ్యతిరేకంగా చూసినా కూడా నేను ఎవరిని ఏమనలేదు. నా పని నేను చేసుకొని వెళ్ళిన తర్వాత కూడా తను ఏంది నువ్వు ఇట్లా మేలు పెట్టించినందుకు నన్ను ఇట్లా ఇకారం చేస్తున్నారని నేను అన్నా. తనని అంటే లేదు ఇంకా ఇద్దరి కోసమే కదా ఏం కాదు అన్నట్టు అన్నాడు. తర్వాత నేను వాళ్ళ అమ్మకి వాళ్ళ బావకి వాళ్ళకందరికీ ఫోన్లు చేసిన, ఇట్లా ఎంగేజ్మెంట్ అని ఉంది కదా దాన్ని క్యాన్సిల్ చేస్తున్నా నేను అని అంటే వాళ్ళు ఏమన్నారు, నువ్వే పోతివి అట్లా చేయనీకే, వానికి ఇష్టం లేదంట నువ్వు అని అంటే, ఇష్టం లేనిది ఇన్ని సంవత్సరాలు నా దగ్గర ఎందుకుంటాడు, నాకు అది కావాలి, ఇష్టం లేనిది నా దగ్గర ఎందుకుంటాడు. అంటే మొదటగా మీకు పరిచయం ఎక్కడ ప్రారంభమైంది? పరిచయం నుంచి ఎట్లా? తనే ప్రపోజ్ చేసిండు. కాలేజ్ నుంచి ఉంది, మొన్నటి వరకు ఉంది అన్న. తర్వాత కాలేజ్ తర్వాత ఎలా మీకు స్నేహం పెరిగింది వాళ్ళతోటి? అతను ఎలా పరిచయం పెంచుకుని ఎలా కంటిన్యూ అయ్యాడు? తర్వాత అంటే కాలేజ్లోనే ప్రపోజ్ చేసి నేను యాక్సెప్ట్ చేసిన. ఒక 1 year వరకు నేను వెయిట్ చేసిన అన్న. తనంతా తనే వచ్చిండు, అంతా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు అన్న. కానీ వాళ్ళ మేనమామ, వాళ్ళ బావ, వాళ్ళ అమ్మ, వీళ్ళ కొలీగ్స్, వీళ్ళ జాబర్స్ శివ, రాకేష్, రాఘవ అని వీళ్ళందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు. అబ్బాయిని దాపెట్టిండ్రు. వీళ్ళ పేరెంట్స్ కూడా ఏం చెప్తున్నారంటే పెళ్లి చేసిండ్రు అని చెప్తున్నారు, చేయాలని చెప్తున్నారు. నాకు 2 విధాలుగా మాట్లాడుతున్నారు అన్న వాళ్ళు. నాకు మాత్రం న్యాయం కావాలని నేను ఇక్కడి వరకు వచ్చిన. మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగింది? ఒక్కసారిగా మహేష్ ఎన్ని రోజుల నుంచి మీకు దూరంగా ఉండడం, ప్రవర్తించడం, మాట్లాడకుండా ఉండడం ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? నాకు ఫిబ్రవరి 23 వరకు నా దగ్గర అప్పటి నుంచి బాగున్నాడు, అంతవరకు బాగున్నాడు అన్న. 2018 నుంచి ఫిబ్రవరి ఈ ఇయర్ నుంచి ఫిబ్రవరి 23 వరకు మంచిగా ఉన్నాడు. అప్పటి వరకు నా దగ్గర ఏం టచ్లో లేడు. ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్. నేను మాట్లాడుతుంటే నా వాయిస్ని ఫోన్ కట్ చేస్తున్నాడు. ఎందుకు కట్ చేస్తున్నాడు అని నేను కొంచెం ఎంక్వైరీ చేసుకున్నాను. దానికోసం తను ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా నన్ను చాలా గలీజ్గా మాట్లాడిరన్న. వాళ్ళ మేనమామ కానీ వాళ్ళ బావ కానీ చాలా గలీజ్గా మాట్లాడు. ఆ మాటల కన్నా సరే కానీ నేను మాత్రం ఆ అబ్బాయిని మాత్రం చేసుకోవాల్సిందే. ఇప్పుడంటే నన్ను కాపాడిండ్రు, నెక్స్ట్ నా మనసుని మాత్రం ఎవరు చేంజ్ చేయలేరు. నేను మాత్రం పోతా. ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నా సరే కానీ 2వ పెళ్లికని నేను సిద్ధం ఉన్నా. ఇంకోటి వాళ్ళ అమౌంట్ ఇస్తామని చెప్పి నన్ను తప్పుకో అని చెప్పి మాట్లాడిండ్రంట. బేటా చెప్తున్నారు. అదే అమౌంట్ అమ్మాయికి ఇచ్చి నేను చేసుకుంటా అబ్బాయిని. కానీ నేను మాత్రం ఉండనన్నా. నా మీద మాత్రం ఎవ్వరు ఆశలు పెట్టుకోకండి, నేను మాత్రం అస్సలు ఉండను. అంటే ఇక్కడ 8 సంవత్సరాల నుంచి కూడా 6 నుంచి 8 సంవత్సరాల మధ్యలో మీ ప్రేమాయణం కొనసాగింది. మధ్యలో మీరిద్దరి మధ్యలో సంభాషణ ఎలా నడిచింది? అంటే అతను ప్రేమించడం ఎలా ఉండేది? ఎందుకు
ఎప్పటి నుంచి ఒక్కసారి అంటే మీరు చెప్తున్నారు ఫిబ్రవరి నుంచి కూడా దూరంగా పెట్టడానికి కారణాలు ఏమి ఉన్నాయి? సంబంధం వచ్చిన తర్వాతకి వెళ్ళిండు, వచ్చి చెప్పిపోయింది ఇట్లా మ్యాచ్ వచ్చింది మా ఇంట్లో బలవంతంగా నేను వెళ్తున్నా, పోయి వచ్చినాక నీ దగ్గర మాట్లాడి నేను ఎట్లయినా సరే ఇంట్లో చెప్పి ఒప్పించి చేసుకుందాం అని చెప్పిండు. చెప్పిన తర్వాతకి ఏమన్నాడని అంటే వాళ్ళ మేనమామ నాకు కాల్ చేసిండన్న, కాల్ చేసి ఇట్లా మాట్లాడిండు, నువ్వు అట్లా చేసుకుంటావు మనకి ఇష్టం లేనిది అది ఇదని. అబ్బాయి కూడా రూమ్ లో చాలా తిక్క చేసేసిండు అన్న, అవి ఫోన్ వగలు కొట్టుకోవడం కానీ అవన్నీ చేసినా కూడా నేను మళ్ళీ వీళ్ళకి కాల్ చేసి చెప్పడం కానీ అట్లా చేశాడు వాడు అది ఇదని చాలా వల్గర్గా మాట్లాడిన. ఆ వల్గర్ మాట్లాడడం కన్నా నేను మాత్రం అబ్బాయిని చేసుకోవాల్సిందే, లేదంటే మాత్రం నన్ను ఇప్పుడు అంటే కాపాడినరు, నెక్స్ట్ నేను ఉండను అంతే. నాకు మాత్రం న్యాయం కావాలి. మేము పిఎస్కి కూడా కాంప్లీట్ ఈరోజు 13వ తారీఖు, పోయిన మంత్ 13వ తారీఖు కాంప్లీట్ ఇస్తే ఇంతవరకు నాకు న్యాయం చేయలేదన్న. పోలీస్ స్టేషన్కి పోతే మేము పిలిపిస్తున్నారు మాట్లాడుతున్నారు అంతే, ఏం లేదు. అవును అబ్బాయి నేడున్నాడు అని మన వాళ్ళు కనుక్కుంటున్నారో లేదో మాకు తెలీదు, లోపల ఏం చేస్తున్నారో కూడా తెలియదు. మేము ఎస్ఐని అడిగితే అమ్మ నేను పిలిపియలేనమ్మా వాళ్ళని, వాళ్ళు ముసలోళ్ళు అని చెప్తున్నారు అన్న. వాళ్ళు ముసలోళ్ళు అన్నప్పుడు మనకు అడగనీకి హక్కు లేదా? ఉంటుంది కదా, హక్కు ఉంటుంది కదా, ఎందుకు అడుగుతలేరు వాళ్ళు? ఏమన్నా అయితే మాకు బాధ్యత అని అన్నారు. అయితే మేము ఎస్పీ మేడం దగ్గర కూడా పోయాడు కంప్లైంట్ ఇస్తే, ఆ నుంచి కూడా సిఐ దగ్గరకు పోతే సిఐ నుంచి మళ్ళీ పేపర్కి వచ్చినాం. సరే అని కూడా మేము అట్లా కూడా కాంప్రమైజ్ మంచిగానే ఉన్నాము. తర్వాత ఏమైంది, మళ్ళీ వీళ్ళ వీళ్ళ మేనమామ ఏం చేసిండ్రు, ఎస్పీ మేడం దగ్గర పోయి ఎస్ఐ మీద కంప్లైంట్ ఇచ్చిండ్రు. కంప్లైంట్ ఇచ్చినాక ఏమైందని అంటే, ఎందుకు ఇచ్చిండ్రు, మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు ఎస్ఐ, అబ్బాయి గురించి మాకేం సంబంధం లేదు, మాకు అసలు మేము ఇన్వాల్వ్ కాలేదు, మొత్తం ఉండేదంతా వీళ్ళ వీళ్ళ బావ దగ్గరనే ఉంది, వీళ్ళిద్దరి దగ్గరనే సుభాష్ వెంకటేష్ వీళ్ళిద్దరి దగ్గరనే ఉంది. వాళ్ళిద్దరిని పట్టుకుంటే అబ్బాయి దొరుకుతాడు. ఆ అబ్బాయి కూడా వెయిట్ చేస్తున్నాడు, కానీ అది ఏం చేస్తున్నాడో నాకు తెలియదు చూడనన్న. నాకు అక్కడి నుంచి నాకు మెసేజ్ కూడా వస్తున్నాయి, నువ్వు అదే అంట ఇదంట అని మెసేజ్ కూడా వస్తున్నాయి. నాకు మాత్రం న్యాయం చేయాలని నేను ఇంతవరకు వచ్చిన అన్న. అంటే మీకు తెలిసినటువంటి సమాచారం మేరకి మీ నుంచి దూరం అవ్వడము నుంచి కూడా పెళ్లి చేసుకున్నాడు అని ఒక వినపడుతుందని చూడాలి. వాస్తవంగా పెళ్లి చేసుకున్నాడని మీకు పూర్తిగా సమాచారం వస్తుందా? మీరిద్దరు చివరిగా విడిపోయేటప్పుడు అంటే కలవకుండా ఉండడానికి సమయంలో ఏం మాట్లాడుకున్నారు? అంటే ఇంట్లో చెప్పిండన్న నాకు, ఎట్లా అంటే పెళ్లి చేసుకున్నాడో లేదో తెలీదు, కానీ వాళ్ళు అట్లా చెప్పుకుంటున్నారు, బేట పుకార్లు అనేది లేపిండ్రు వాళ్ళు. అట్లనైనా చెప్తే ఈ అమ్మాయి మసంగా ఉంటుంది అన్నట్టు చెప్పిండ్రు, మాకు డ్రామాలు ఆడుతున్నారు. అదే ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నా సరే ధైర్యం ఉండి రావాలి, అవును నేను పెళ్లి చేసుకున్నా అని నా దగ్గరికి రావాలి, అవును నేను పెళ్లి చేసుకున్నా తప్పైందని రావాలి. కానీ ఎందుకు వస్తలేడు, వీళ్ళు దాపెట్టిండ్రు కాబట్టి వస్తలేడు ఆ అబ్బాయి. నాకు మా పెద్దలు అందరు ఇంట్లో ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ పోయి మాట్లాడితే కూడా చేసుకున్నాడు పో, ఏం చేసుకోపోనని వాళ్ళ మేనమామ అన్నాడు అని, నువ్వు కేసు వేస్తా పో నేను అని మా వాళ్ళు అని అంటే, వేసుకోపోయి ఏం చేసుకుంటారు అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ మేనమామ కూడా నన్ను ఎంత గలీజ్గా మాట్లాడిండ్రు అంత గలీజ్గా మాట్లాడిండ్రు. ఇంకోటి వాళ్ళ మేనమామ ఆ రోజు వీడియోలు కానీ ఫోటోలు కానీ ఏమైనా ఉంటే నాకు వెట్టని నన్ను అడిగిందన్న. అదే వానికి బిడ్డ ఉంది, కొడుకున్నాడు, కోడలైనా సరే బిడ్డ అయినా సరే వాళ్ళు మాట్లాడే మాటలేనా అవి? ఇట్లా మాట్లాడిందన్న నన్ను వాడు. ఆ మాటల కోసమైనా సరే నేను తెగించైనా సరే ఎంత దూరమైనా సరే నేను పోతా, నేను రెండో పిల్లికైనా సిద్ధంగా ఉన్నా, కానీ ఆ అమ్మాయిని మాత్రం వదిలించుకోవాలి. అట్లయితేనే నేను బతుకుతా, మీ అందరి ముందర నేను తిరుగుతా. నేనేందో మా ఊర్లో తెలుసు, అబ్బాయి ఏందో వాళ్ళ మా ఊర్లో తెలుసు, కానీ నేను మాత్రం ఉండను కూడా. అందరికీ చెప్పుకున్నాడు, నేను చేసుకునేది ఆ పిల్లని చేసుకుంటా, ఫ్రెండ్స్కి కూడా చెప్పుకున్నాడు. మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పుకుని తిరిగిండు. మన జాతర అప్పుడు కూడా కొత్త వరకు బండి మీద దొడుకొని వచ్చిండన్న. అట్లాంటిది ఎట్లా మారిపోయిండు, వీళ్ళే దాపెట్టిండ్రు అబ్బాయిని. అబ్బాయి రావాలే, నేను అబ్బాయితో మాట్లాడాలి, పక్కా మాత్రం చేసుకోవాల్సిందే, లేదు మాత్రం నేను వదలను. అబ్బాయి మీ నుంచి దూరం అయిన తర్వాత మళ్ళీ ఫోన్లో చాటింగ్ చేయడం అలాంటివి జరుగుతుందని చెప్పి సమాచారం వస్తుంది, అలాంటి జరుగుతుందా మళ్ళీ? అంటే ఏం లేదన్న, కానీ వేరే ఫేక్ అకౌంట్స్ మరి ఏందో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కొత్త నెంబర్లు వస్తున్నాయి, నువ్వు వేడున్నావు అది అని వస్తున్నాయి. అంటే అబ్బాయి చేపిస్తున్నాడో మనకు తెలియదు, కానీ ఇట్లా వస్తున్నాయి, నాకు నెంబర్స్ అయితే వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో నాకేమో 15,000 ఇయ్యి నేను అబ్బాయి ఏడున్నాడో చెప్తా అని మెసేజ్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే, ఏమన్నా వాళ్ళు కానీ అట్లా చేపిస్తున్నారా నా దగ్గర, నన్ను ఏమన్నా ఇన్ఫర్మేషన్ గుంజుకోవడానికి? అది నాకు కావాలన్న. అమౌంట్ ఇస్తే నేను చెప్తా, నేను అబ్బాయి ఏడున్నాడో చెప్తా అని అన్న. దీంట్లో కూడా ఒక శివ అన్న అని ఉంటాడు మేనేజర్, వీళ్ళ మేనేజర్ కూడా దీంట్లో కూడా ఉన్నాడు.
ఆ మేనేజర్ కూడా చాలా ఆ రోజు ఎంత డ్రామాలు ఆడిండ్రంటే నన్ను ముందుకేసి చేసిండ్రు చూడు. నాకు అది కూడా వాళ్ళు కూడా కావాలి. నాకు వాళ్ళు ఏడున్నా సరే నా దగ్గరికి రావాలి. లేదంటే మాత్రం నేనైతే ఉండనన్నా. మీకు దయచేసి నేను చెప్తున్నా, ఇది ఎంత దూరమైనా సరే నేను వస్తా. నేను ఎంత దూరమైనా సరే నేను వస్తా. అంటే ఈ అబ్బాయి ఎక్కడ పని చేస్తున్నాడు? ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఊరు కానీ లేదా వాళ్ళ అబ్బాయి పనిచేస్తున్నటువంటి సంస్థ ఏమైనా పనిచేస్తున్నాడా? పని చేస్తున్నా. మా పెబ్బేరే అన్న అబ్బాయిది కూడా. ఇంతకుముందు మెహదీపట్నంలో వర్క్ చేసేవాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ అయ్యి షేక్పేటలో రూమ్ ఉంటుంది. ఆ రూమ్ నుంచి మళ్ళీ అమీర్పేటలో వర్క్ చేస్తున్నాను ఆ అబ్బాయి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏం చెప్తున్నారు? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు పెట్టి కూడా నెల రోజుల పైన వస్తుంది. కానీ ఇప్పటికీ ఎలాంటి సమాచారం అందట్లేదు. పైన రాబోయే రోజుల్లో అంటే ఈ అబ్బాయిని దక్కించుకోవడం మీ ప్రేమ అంటున్నారు కాబట్టి ఏం చేయబోతున్నారు? మీ డిమాండ్? నాకు మాత్రం న్యాయం కావాలి. తను మాత్రం రావాలి. పిఎస్ వాళ్ళు కూడా మమ్మల్ని ఎవరేం పట్టించుకోవట్లేదన్న. లేదంటే అమౌంట్ గానే ఆశపడుతున్నారేమో వాళ్ళు మా నుంచి. అక్కడ ఏమైనా అమౌంట్ ఇచ్చిండ్రేమో అని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు అమౌంట్ ఇస్తేనే పని ఉందని అనుకుంటున్నారు కదన్న బేట. అట్లాగానే ఏమైనా అమౌంట్ అడిగినా కూడా నేను సార్ని, సార్ ఏమైనా అమౌంట్ ఏమైనా తీసుకుంటారా సార్ అని అంటే, అమ్మ అట్లా లేదు అమ్మాయికి నేను అట్లా చెయ్యను, అట్లా ఏం వద్దమ్మా నాకు అని సార్ కూడా చెప్పిండు. కానీ ఎందుకు నన్ను పట్టించుకుంటలేరు? సార్ రిటైర్మెంట్ అవుతున్నానని నా కేసు పట్టించుకుంటలేడా? అట్లా నాకు డౌట్ వస్తుందన్న. ప్రేమించినటువంటి అబ్బాయిని దక్కించుకోవడం కోసం ఎంత దూరమైనా సరే నేను వెళ్తాను అంటుంది. 8 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఒక్కసారిగా అమ్మాయికి చెప్పకుండా వేరే అమ్మాయితో కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. కానీ తీరా చూస్తే ప్రేమించిన అమ్మాయిని నిట్ట నిలువున మోసం చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మహేష్ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ ప్రేమ పేరుతోటి మోసం చేస్తూ అమ్మాయిలని ఇలాగే చేస్తున్నాడా అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. మరోవైపు కూడా పోలీస్ స్టేషన్లో తమకు న్యాయం జరగాలి అంటూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పటికీ నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా పోలీసులు అధికారులు స్పందించట్లేదు, మా పట్ల కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి కూడా అమ్మాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, వనపర్తి జిల్లా.